యాజమాన్యానికి, అలాగే పాత్రికేయ సిబ్బందికి, అలాగే నూజివీడు ప్రాంత పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏ పనైనా విజయవంతం కావాలన్నా, అనుకున్న లక్ష్యాలు నెరవేరాలన్నా మనకు కావలసింది ఆ దైవ బలం. మనం ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా స్మరించేది ఆ వినాయకుణ్ణే. ఎందుకంటే ఆయన విఘ్నేశ్వరుడు. మన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి విజయ తీరాలకు చేర్చే ఆది దేవుడు. ఈ కొత్త ఏడాదిలో మీరు చేపట్టే ప్రతి పనిలోనూ ఎలాంటి అడ్డంకులు రాకూడదని ఆశిస్తున్నారా? అయితే ఆ తొలి రోజును ఆ గజాననుడి స్మరణతో ప్రారంభించండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ మంత్రం జీవితంలోని అడ్డంకులను తొలగించే గణేశ మంత్రం. అంతేగాక ప్రతికూల ఆలోచనల నుంచి మీ మనస్సును శుభ్రపరచడం ద్వారా మీ లక్ష్యాలను సాధించేందుకు ఈ మంత్రం మీకు బలం, విశ్వాసం, ప్రేరణను ఇస్తుంది. వంకరగా ఉండే తొండం కలిగిన గణేశ అద్భుతమైన భారీ శరీరంతో, శతకోటి సూర్యులకు సమానమైన తేజస్సుతో నా మార్గంలోని అన్ని అడ్డంకులను తొలగించి నా ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని నన్ను ఆశీర్వదించండి అనేది దీని అర్థం. ఈ మంత్రాన్ని 9, 27, 54, 108 లేదా 1008 సార్లు జపించాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా కూర్చోండి. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీరు చెప్పే పదాలపై దృష్టి పెట్టండి. మీ శరీరాన్ని సానుకూలతతో నింపండి. విఘ్నాలు తొలగి విజయాలు వరిస్తాయి. ఈ 2026వ సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఓం గం గణపతయే నమః.